పెనుగొండలో జరిగినటువంటి ఈ శోభాయాత్ర కేవలం శోభాయాత్ర కాదు, ఇది హిందూ సమాజం యొక్క గర్జన. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను, వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా వాడికి మేకలు కొట్టారు రక్తం వచ్చింది, మా వాడికి మేకలు కొట్టారు రక్తం వచ్చింది అంట. మేకలు కొడితే రక్తం వచ్చి రసం సాంబార్ రాదు కదా. రావణాసురుడు వచ్చి నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే నాకు లొంగిపో అంటే అప్పుడు సీతమ్మ తల్లి చెప్పింది, నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే, నీకు బ్రతకాలనే కోరిక ఉంటే వెళ్ళి రాముడితో స్నేహం చేసుకోరా అంది. అక్కడ ఇరాన్ వాడు ఎలా అయితే అణ్వస్త్రాలు తయారు చేస్తే అమెరికా వాడి మీద ప్రయోగించే అవకాశం ఉందో, మన దేశంలో కూడా కొంతమంది తీవ్రవాద ఉన్మాద మతశక్తులు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వేదికని అలంకరించినటువంటి పూజ్య స్వామీజీలు, గౌరవ మంత్రివర్యులు సవితమ్మ గారికి, అలాగే ఇతర పెద్దలకు, మిత్రులకు, ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక్కసారి కొంచెం గట్టిగా అందరం కలిసి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మనం రాముడికి ఎందుకు జై కొడతాం అనేది ఒకసారి ఎవరైనా ప్రశ్నించుకున్నారా? రాముడికి ఎందుకు జై కొడతామంటే ఆయన దేవుడు కాబట్టి, మన కోరికలు తీరుస్తాడు కాబట్టి అని కొంతమంది చెప్పవచ్చు. కానీ అది ఒక్కటే కాదు, రాముడిలో ఉన్నటువంటి తత్వం ఏమిటా తత్వం అంటే, చెడు మీద ఆయన చేసినటువంటి పోరాటం, ఆయనకి ఎన్నో కష్టాలు ఎదురైనా కూడా నిలబడి వాటిని ఎదుర్కొన్నటువంటి తీరు, రాముడు చేసినటువంటి దుష్ట శిక్షణ, ధర్మ రక్షణ, ఈ రాముడి తత్వం నుండి ప్రేరణ పొందినటువంటి మన భరత జాతి ఎన్నో విపత్కర పరిస్థితుల్ని చరిత్రలో ఎదుర్కొని కూడా ఈ రోజుకి సజీవంగా సగర్వంగా నిలబడి ఉంది అంటే కారణం రాముడి నుంచి పొందినటువంటి స్ఫూర్తి. ఆ రాముడి తత్వానికి మనం జై కొడుతూ ఉంటాం. ఉదాహరణకు ఒకవేళ రాముడు తాను అరణ్యవాసం చేస్తున్నప్పుడు అక్కడ సాధువులు, తపస్సు చేసుకున్నటువంటి కొంతమంది ఋషులు, సాధువులు వచ్చి మాకు రాక్షసుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి, వాళ్ళు మమ్మల్ని హింసిస్తున్నారు, మమ్మల్ని రక్షించు అని చెప్పి వేడుకున్నప్పుడు వాళ్ళకి అభయం ఇస్తాడు. మిమ్మల్ని రక్షించడం నా కర్తవ్యం, మీరు అడగకపోయినా రక్షించవలసిన కర్తవ్యం నాకుంది, మీరు అడిగే వరకు నేను ఉపేక్షించినందుకు వాళ్ళకి క్షమాపణ కూడా చెప్తున్నాను అని అంటాడు. ఒకవేళ రాముడు కనుక రాక్షసులకి మీకు వైరం వస్తే నాకేం సంబంధమయ్యా, మీరు చావండి అని ఆ రోజు అని ఉంటే ఈరోజు రాముడికి మనం చేయగొట్టేవాళ్ళమా, రాముడిని ఆరాధించేవాళ్ళమా? కాదు. అలాగే సీతమ్మ వారిని అపహరించుకుపోయిన తర్వాత రావణాసురుడు వానర సైన్యాన్ని కూడగట్టుకుని ఆ లంకానగరం మీద దండెత్తి సీతమ్మ వారిని తిరిగి తీసుకొచ్చాడు. ఒకవేళ సీతమ్మ వారిని అపహరించుకుపోయినా కూడా వాడి పాపాన వాడే పోతాడులే అని ఆ రోజు రాముడు అనుకుని ఉంటే ఈరోజు మనందరికీ రాముడు పూజనీయుడు అయ్యేవాడా అంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అని అంటే, రాముడు కేవలం దేవుడు కాబట్టి మనం పూజించట్లేదు, జై కొట్టట్లేదు. ఆయన ఏదైతే అధర్మం మీద ఆయన చేసిన పోరాటం, ధర్మాన్ని గెలిపించడానికి తన నిబద్ధత ఏదైతే ఉందో ఆ రాముడి తత్వానికి మనం జై కొడుతూ ఉన్నాం. ఈరోజు మన హిందూ సమాజానికి ఆ రాముడి తత్వం అనేది చాలా చాలా అవసరం. ఎందుకు అనేది ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన హిందూ బంధువుల్లో చాలామందికి ఈ మత మార్పిడి ముఠాలు, మత మార్పిడి చేయటానికి ఏదో ఒక ప్రయత్నం చేయటం, మీ మీద ఒక వల వేయటం లాంటివి చూసే ఉంటారు. లేదా వాళ్ళ మత ప్రచారాల్లో భాగంగా దైవ దూషణ చేయటం, మన దేవీ దేవతలను తిట్టిపోయటం, అవహేళన చేయటం, కించపరచడం, ఇవన్నీ చూసే ఉంటారు కదా. మరి చూసినప్పుడు ఎంతమంది వాటి మీద ప్రతిస్పందించారు, ఎంతమంది వాటిని ప్రతిఘటించారు? చాలామంది అనుకుంటూ ఉంటారు వాడి పాపాన వాడే పోతాడులే అని చెప్పి. అది కాదు రాముడు మనకు నేర్పింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.
వాళ్ళు పదే పదే ఎందుకు మన దేవీ దేవతలను తిట్టిపోస్తూ ఉంటారు? ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి. మనకి హిందుత్వంలో ధర్మం, అధర్మం, పాపం, పుణ్యం, బంధం, మోక్షం, ఆత్మ, పరమాత్మ, ఇలా ఎన్నో రకాలైనటువంటి లోతైన శాస్త్రాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. మనకి రోజుల తరబడి, సంవత్సరాల తరబడి పెద్దలు ప్రవచనాలు చెప్పినా కూడా తరగనంత సాహిత్యం, సంపద మనకుంది. కానీ పాపం వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళకు ఉన్నది ఏంటి? ఒక శవము, 2 బొంగులు, 3 మేకులు, అంతకు మించి ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళు మన దేవీ దేవతను తిట్టిపోస్తూ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను, కొంతమంది తెలిసేవాడు, నేను అందులో నుంచి వచ్చిన వాడినే కాబట్టి. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా వాడికి మేకులు కొట్టారు రక్తం వచ్చింది, మా వాడికి మేకులు కొట్టారు రక్తం వచ్చింది అంటారు. మేకులు కొడితే రక్తం వచ్చి రసం సాంబార్ రాదు కదా. అదే విషయాన్ని చెప్పి 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 హిందువులు తలెందుకు తింటున్నారు? అంతకు మించి వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళ పైత్యం అది, ఏదో వాళ్ళు తిట్టిపోస్తున్నారు. ప్రతిస్పందించాల్సిన బాధ్యత హిందువులకి ఉంది, ప్రతిఘటించాల్సిన బాధ్యత హిందువులకు ఉంది. ఇది మనం రాముడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. రామాయణం కూడా రాముడిని పూజించమని చెప్పదు, రాముడిని అనుసరించమని చెప్తుంది. రాముడిని ఆరాధించడం సాధారణమైన విషయం కాదు. రఘువీర ఒంటిమిట్ట శతకంలో కవి చెప్తాడు, నా జన్మాంతర వాసన వశమునన్ నా పాలి భాగ్యంబునన్ నా జాడ్యంబులు పోవు కాలము తరిన్ నా పుణ్య పాకంబునంది జన్మంబును నిన్ను కొలవగలిగాను. రాముడిని ఆరాధించడం ఎన్నో జన్మల పరంపరలో మనం చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ప్రాప్తిస్తుంది, ఆయన్ని కొలవగలటం, ఆరాధించడం. కానీ రాముణ్ణి ఆరాధించడం కంటే కూడా ఆయన్ని అనుసరించడం అనేది ఒక మెట్టు పైన ఉంటుంది. కాబట్టి రాముణ్ణి ఆరాధించడం ఎంత ముఖ్యమో, రాముణ్ణి అనుసరించడం, అధర్మం మీద గళం విప్పటం, అధర్మం మీద మనం పోరాటం చేయటం, అధర్మానికి వ్యతిరేకంగా నిలబడటం అనేది రాముడి నుండి మనం స్ఫూర్తి పొంది హిందూ సమాజం ఆ విధంగా అనుసరించాల్సిన అవసరం ఉంది. అలాగే మన పెద్దలు కానీ చాలామంది చెప్తూ ఉంటారు, హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు అని చెప్పి. కానీ ఇక్కడితో అయిపోలా. హిందువుగా జీవించు, హిందువుగా గర్వించుతో మనం ఆగిపోకూడదు, హిందువుగా గర్జించాలి. ఎందుకంటే ఒక ఉదాహరణకు ఒక అరణ్యం తీసుకోండి. ఒక అరణ్యంలో అన్ని సాధు జీవులే ఉన్నాయి, అక్కడ సింహాలు లేవు, గర్జించే సింహాలు లేవనుకోండి, ఆ అరణ్యానికి రక్షణ ఉంటుందా? ఉండదు కదా. చెట్లు దొంగతనం చేసేవాళ్ళు కావచ్చు, జంతువుల్ని వేటాడేవాళ్ళు కావచ్చు, అక్కడ సింహాలు లేవు కాబట్టి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడతారు, స్మగ్లింగ్ చేస్తారు, జంతువుల్ని చంపుకొని అమ్మేసుకుంటారు, రకరకాలుగా అరణ్యాన్ని నాశనం చేస్తారు. ఎప్పుడైతే అరణ్యంలో నుండి గర్జించే సింహాల యొక్క గొంతు వినపడుతుందో అప్పుడు ఈ స్మగ్లర్లు కావచ్చు, దొంగలు కావచ్చు, అరణ్యం వైపు తలెత్తి చూడటానికి కూడా భయపడతారు. అలాగే ఈరోజు హిందూ సమాజంలో కూడా గర్జించే సింహాల యొక్క అవసరం ఉంది. ఈరోజు పెనుగొండలో జరిగినటువంటి ఈ శోభాయాత్ర కేవలం శోభాయాత్ర కాదు, ఇది హిందూ సమాజం యొక్క గర్జన. హిందూ సమాజంలో పెనుగొండలో గర్జించే సింహాలు ఉన్నాయి అని సమాజానికి తెలియజేసేదే ఈ శోభాయాత్ర. ఇంతకుముందు మిత్రులు చెప్పారు, పెనుగొండలో సుమారుగా 365 దేవాలయాలు ఉండేవి ఒకప్పుడు, అందులో కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి అని చెప్పి. ఈ నగరాన్ని దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. విజయనగర రాజ్యానికి ఒక రాజధానిగా, కొంతకాలం రాజధానిగా కూడా ఉంది. ఎప్పుడైనా సరే అసలు మన చరిత్ర ఏంటి, మన వైభవం ఏంటి, ఒక జాతి యొక్క వైభవం ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ జాతి సాంస్కృతిక వారసత్వాన్ని చూసినప్పుడు. మన సాంస్కృతిక వారసత్వం అంటే ఏంటి? మన దేవాలయాలు. ఒకసారి మన పూర్వీకుల చరిత్ర ఏంటి, మన జాతి వైభవం ఏంటి తెలుసుకోవాలంటే కనుక మనం పురాతన దేవాలయాలకు వెళ్ళి ఒకసారి పరిశీలన చేయాలి. పురాతన దేవాలయాలను పరిశీలన చేస్తే ఈరోజు ఇప్పుడున్న టెక్నాలజీతో కూడా నిర్మాణం చేయలేనంత విశిష్టమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఇది మన యొక్క వైభవాన్ని తెలియజేస్తుంది. అలాగే అంత విశిష్టమైనటువంటి వైభవాన్ని ఆక్రమించి వాటి మీద అన్యమత కట్టడాలు నిర్మాణం చేసినటువంటి దేవాలయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇది మన మీద జరిగినటువంటి దాడుల్ని తెలియజేస్తుంది. కాబట్టి మనం మన దేవాలయాలను పరిశీలించినప్పుడు మన మీద చరిత్రలో మన మీద జరిగినటువంటి దాడులు కానీ లేదా మన పూర్వీకుల యొక్క ఔన్నత్యం కానీ మనం తెలుసుకునే అవకాశం ఉంది. ఆ దేవాలయాల్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యతని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాలి. ఎందుకు అంటే ఇది మన పూర్వీకుల పట్ల మనకు ఉండవలసినటువంటి కృతజ్ఞత, రుణం. ఇటీవలే సోమనాథ్ దేవాలయాన్ని అమృత మహోత్సవాలు నిర్వహించారు అక్కడ ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో. ఎందుకు అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మించి 75 సంవత్సరాలు పూర్తయింది.
అంతకుముందు ఆ దేవాలయాన్ని ఎన్నోసార్లు ఈ మతోన్మాద మూకలు ధ్వంసం చేశాయి. ఒకానొక సందర్భంలో గజనీ మహమ్మద్ పెద్ద సైన్యంతో దండెత్తి వచ్చినప్పుడు దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని వేల మంది యోధులు దేవాలయానికి అడ్డంగా నిలబడి తలలు తెగుతున్నా కూడా ఆ సైన్యాన్ని ఆపడానికి ప్రయత్నించారు. కాబట్టి ప్రాణాల కంటే ఎక్కువగా భావించి కొంతమంది ప్రాణత్యాగం చేసి ఆత్మత్యాగం చేస్తే తప్ప ఈరోజు మనం కొన్ని దేవాలయాలు చూడగలుగుతున్నాం. కాబట్టి ఏదైనా ఒక పురాతన దేవాలయానికి మనం వెళ్ళేటప్పుడు ఆ దేవాలయాన్ని దర్శించుకునేటప్పుడు ఒకసారి మనసులో ఆలోచించండి, ఈరోజు ఈ దేవాలయం ఇక్కడ నిలబడి ఉంది అంటే కారణం నేను నడిచి వెళుతున్నటువంటి దారిలో ఈ నేల ఎంతమంది వీరుల రక్తంతో తడిచిందో అనేట ఆ గౌరవ భావంతో మనం ఆ దేవాలయాన్ని దర్శించుకోవాలి. అలాగే ఇక్కడ ఎంతోమంది మహిళామూర్తులు ఉన్నారు, వారికి కూడా ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ఒక కుటుంబానికి పిల్లల్ని తీర్చిదిద్దే తల్లి పాత్రే కాబట్టి ఇప్పటి వరకు మనం రాముడి గురించి మాట్లాడుకున్నాం. రాముడి నుండి మనం స్ఫూర్తి పొందాలి, ధర్మరక్షణ చేయాలి అని చెప్పారు. మరి మాకు స్ఫూర్తి ఎవరు అని చెప్పి కొంతమందికి అక్కడ డౌట్ రావచ్చు. అదే రామాయణంలో మనకి సీతమ్మ తల్లి కనబడుతుంది. సీతమ్మ తల్లిని ఒక సందర్భంలో ఈ రావణాసురుడు బంధించిన తర్వాత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య సీతమ్మని ఉంచి ఆమెను భయపెట్టి నువ్వు నాకు లొంగిపో, ఒకవేళ లొంగకపోతే కనుక నీకు కొంత గడువు ఇస్తున్నాను, ఈ గడువు లోపల లొంగకపోతే కనుక నిన్ను సంహరించి భోజనంలో వండుకుని తినేస్తాను అని ఇంత భయంకరంగా భయపెడుతున్నప్పుడు అప్పుడు సీతమ్మ తల్లి ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది ఎవరికైనా తెలుసా? మగధీర సినిమా చూసారా? మగధీరలో రామ్ చరణ్ మంచి హీరోయిజం డైలాగ్ అని ఒకటి చెప్పండి. షేర్ ఖాన్ వస్తాడు కదా, ఆ రాజకుమారి నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తాను, ఆ రాజ్యద్రోహిని నాకు అప్పగించు అంటాడు. ఏమి హీరోయిజం రా అని చెప్పి విజువల్ చేశారు కదా థియేటర్స్లో. అది రావణాసురుడి దగ్గర సీతమ్మ చెప్పిన డైలాగ్, అక్కడి నుంచి కాపీ కొట్టారు. అక్కడ రావణాసురుడు వచ్చి నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే నాకు లొంగిపో అంటే అప్పుడు సీతమ్మ తల్లి చెప్పింది, నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే, నీకు బ్రతకాలనే కోరిక ఉంటే వెళ్ళి రాముడితో స్నేహం చేసుకోరా అంది. ఏది రాక్షసుల మధ్య నిలబడి, రాక్షసుల మధ్య ఒక్కటే ఉండి, పక్కనే రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, ఒంటరిగా ఉండి ఎదురుగా అంత భయంకరమైనటువంటి రాక్షసుడు నిలబడితే నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే, బ్రతకాలనే కోరిక ఉంటే వెళ్ళి రాముడితో స్నేహం చేసుకోరా. విదిత తెలిసినదే, సహీ ధర్మజ్ఞ, సహీ అంటే రాముడు అన్ని ధర్మాలు తెలిసినవాడు, శరణాగత వత్సల శరణు అన్నవారి పట్ల వాత్సల్యాన్ని చూపించినవాడు, తేన మైత్రీ భవతు తే యది జీవితం ఇచ్చేసి నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే వెళ్ళే రాముడి పాదాల మీద పడు అని రావణాసురుణ్ణి ఛాలెంజ్ చేసినటువంటి ఒక ధీరత్వం సీతమ్మ తల్లి క్యారెక్టర్లో కనబడుతుంది. ఈరోజు రావణాసురుడిలాగా కొన్ని మత మార్పిడి ముఠాలు వస్తూ ఉంటాయి మన ఇళ్ళకి. రాముడి కంటే నేను గొప్పవాడిని అని చెప్పి రావణాసురుడు ఏ విధంగా చెప్పుకున్నాడో, మీ దేవుడి కంటే మా దేవుడు గొప్పోడు అని చెప్పి రావణాసురుడిలాగా చెప్తూ ఉంటారు. మరి ఈరోజు మహిళామూర్తులు మీ దగ్గర నుంచి రావాల్సిన స్పందన ఎలా ఉండాలి? ఆ రోజు సీతమ్మ తల్లి రావణాసురుడికి ఆ గడ్డి పరకని అడ్డంగా పెట్టి ఆ డైలాగ్ చెప్పింది అక్కడ, నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే రాముడితో స్నేహం చేసుకోవాలని చెప్పి. అలాగే ఈ మత మార్పిడి ముఠాలకి కూడా మీరు చీపురు కట్ట చూపించి మీకు ప్రాణాల మీద ఆశ ఉంటే నువ్వు నీ దేవుడు కలిసి మా రాముడి పాదాల మీద పడండి రా అని చెప్పాలి. ఎందుకంటే మనం చరిత్రలో ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి ఛత్రపతి శివాజీ మహారాజును తయారు చేసింది ఒక స్త్రీమూర్తి, తల్లి జిజియాబాయి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ బిడ్డల్ని శివాజీ మహారాజులా చేయకపోయినా పర్లేదు, కానీ చేతగాని వాళ్ళలాగా మాత్రం చేయొద్దు. వాళ్ళు సమాజాన్ని ఉద్ధరించకపోయినా పర్వాలేదు, కానీ తమని తాము రక్షించుకునే స్థితిలో అన్నా మీరు పెంచాల్సిన అవసరం ఉంది. బయట ఎన్నో మత మార్పిడి ముఠాలు ఉన్నాయి, లవ్ జిహాదులు ఉన్నాయి. ఆడపిల్లలు ఉంటే మీరు నేర్పించాలి, వాళ్ళకి చెప్పాలి ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, బయట ఉన్న పరిస్థితులు ఏంటి, ప్రమాదాలు ఏంటి. మీ పిల్లలకి నేర్పించకపోతే ఈ రాబందులు ఎన్నో కాచుకుని ఉన్నాయి, ఆ రాబందుల కబంధ హస్తాల్లోకి మీ పిల్లలు జారిపోయే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తాను. ఇరాన్ మీద అమెరికా కూడా యుద్ధం చేస్తున్నాడు. ఎందుకు? ఇజ్రాయెల్ అమెరికా కలిసి యుద్ధం చేస్తున్నారు. ఎందుకు అంటే ఇరాన్ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయంట, వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర అణ్వస్త్రాలు ఉంటే వీళ్ళకేంటి, అవి వీళ్ళ మీద వేస్తారేమో అని భయం వీళ్ళకి, అంటే ముందు జాగ్రత్తగా వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. మనం ఆ వార్తలు చూస్తున్నాం. ఇరాన్ మీద అమెరికా దాడి. ఈరోజు
ఎన్ని బాంబులు వేశారు, ఎంతమంది పోయారు, ఇవన్నీ చూస్తూ ఎంటర్టైన్మెంట్గా మనం భావిస్తున్నాం. కానీ ఇక్కడ మన దేశంలో అక్కడ ఇరాన్ వాడు ఎలా అయితే అణ్వస్త్రాలు తయారు చేస్తే అమెరికా వాడి మీద ప్రయోగించే అవకాశం ఉందో, మన దేశంలో కూడా కొంతమంది తీవ్రవాద ఉన్మాద మతశక్తులు హిందూ సమాజం మీద దాడి చేయడానికి కొన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఆ పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. ఇరాన్ వాడు ఎప్పుడో భవిష్యత్తులో ప్రయోగిస్తాడు అనే భయంతో అమెరికా వాడు ముందే వాళ్ళ మీద అటాక్ చేసేసాడు. కానీ ఈరోజు మన చుట్టూ ఇన్ని ప్రమాదకర పరిస్థితులు ఉన్నా కూడా మనం కనీసం గమనించలేని దుస్థితిలో ఉన్నాం. ఈరోజు మన హిందూ సమాజం యొక్క దుస్థితి అది. కాబట్టి ఎన్నో రకాలైన ప్రమాదాలు ఉన్నాయి. ఈ హిందూ సమాజాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ధర్మరక్షణ అనేది మనకు ఒక రామకార్యం అనుకుంటే, ఆ రామకార్యాన్ని నిర్వర్తించడంలో మనందరికీ ఆదర్శవంతుడు హనుమంతుడు. ఆ హనుమంతుడు ఈ కలియుగంలో కూడా చిరంజీవి. ఎందుకు చిరంజీవిగా ఉన్నాడు అంటే, ఆ రోజు రాముడు ఏదైతే ధర్మాన్ని నిలబెట్టాడో ఆ ధర్మాన్ని రక్షించే బాధ్యతను తీసుకున్నాడు కాబట్టే ఈ భూమి మీద ఇంకా చిరంజీవిగా ఉన్నాడు. ఎవరైతే ఆ రామకార్యం కోసం నిష్ఠగా నిస్వార్థంగా పనిచేస్తారో వాళ్ళకి తోడుగా ఉంటాడు తప్పనిసరిగా. దేవతలందరికీ కుమారస్వామి సైన్యాధిపతి అయితే రామభక్తులందరికీ, రామ సైన్యం అంతటికీ కూడా హనుమంతుడు సైన్యాధిపతిగా ఉండి ఈ ధర్మరక్షణ కార్యంలో మనల్ని కూడా దిగ్విజయంగా ముందుకు నడిపిస్తాడు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, జై శ్రీరామ్, రామభక్త హనుమాన్ కి, భారత్ మాతాకి. అన్నగారికి సభాముఖంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనందరి తరపున.